ఒక గూండా నగరం నడిబొడ్డును శ్మశానం చేసి తన తండ్రి శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణం వాడికండగా మన డిపార్ట్మెంట్లో కొందరు ఉండడమే. కొడుకు చదువు కోసమో, కూతురు పెళ్లి కోసమో, భార్య సోకుల కోసమో డబ్బుకు కక్కుర్తిపడే రాస్కెల్స్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు ఆ ధనరాజునే కాదు సార్, ఆఖరికి ముష్టివాణ్ణి కూడా మనం ఏం చేయలేము. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఈ డిపార్ట్మెంట్ లో నువ్వు ఒక్కడే సిన్సియర్ అనుకుంటున్నావా? నీకంటే సిన్సియర్లు, నీకంటే గొప్పవాళ్ళు, చట్టం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉండగా నువ్వు ఒక్కడే పెద్ద పోటీగాళ్ళ ఫీల్ అవుతున్నావంటే దట్ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ. ఇక్కడెవరూ లంచం తీసుకుని పనిచేయడం లేదు. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు. మైండ్ ఇట్. సార్, అదే నిజమైతే దీపావళి రోజున నగరమంతా పండగ జరుపుకుంటుంటే బషీర్ బాగులో మాత్రం 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పగలరా సార్? రోడ్డు మీద లౌడ్ స్పీకర్ లౌడ్గా పెట్టిన న్యూసెన్స్ కేసు పెట్టే పోలీసులం ఆ ధనరాజు గాడు వాడు అబ్బ శవాన్ని బ్రిడ్జి మీద తగలబెడుతూ ఉంటే కళ్ళుండి కూడా గుడ్డివాడలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పగలరా? ఆ ధనరాజు గారి ఫాదర్ని ట్రీట్ చేసిన 4 ఎమినెంట్ డాక్టర్స్ ఆ రోజు నుంచి కనిపించడం లేదు. వాళ్ళేమయ్యారో ఎవరైనా చెప్పగలరా? నిజంగా ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయం అనేది ఉంటే పబ్లిక్ గా ఒక ఎస్ఐని చంపే ధైర్యం ఎవరికి వచ్చిందో, ఎలా వచ్చిందో చెప్పగలరా? చెప్పలేరు. నేను చెప్తాను. ఆ రౌడీ వెధవ తన తండ్రి చచ్చాడన్న కసితో ఎవరూ ఆనందంగా ఉండకూడదని, ఎవరూ పండగ జరుపుకోకూడదని శాడిజంతో రెచ్చిపోయి అల్లర్లు సృష్టిస్తే అతని కోరిక తీర్చడం కోసం మన డిపార్ట్మెంట్ లో ఉన్న వాడి చెంచాలు మీకు ఫోన్ చేస్తే కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. మిస్టర్ సూర్య, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్. నో, ఐఎమ్ టెల్లింగ్ ది ఫ్యాక్ట్స్. డూ యూ హావ్ ఎనీ ప్రూఫ్స్? ప్రూఫ్ నా దగ్గర లేదు కాబట్టే ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ పాటికి వాడి చంక నాకుతున్న పోలీస్ ఆఫీసర్స్ ని మొండి మొలంతో నడి రోడ్డు మీద నడిపించావాడిని. సార్, స్టాప్ ఇట్ మిస్టర్ సూర్య. మీరు ఛాలెంజ్లు చేసుకోవడానికి, అరుచుకోవడానికి ఇదేమైనా అసెంబ్లీ హాలనుకుంటున్నారా? మైండ్ యువర్ వర్డ్స్. ఐఎమ్ సారీ సార్. అనవసరమైన విషయాలు చర్చించడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. టేక్ యువర్ సీట్స్. మిస్టర్ వెంకట్, ఈ కేసును అందరూ సీరియస్ గా తీసుకుని దర్యాప్తు జరిపించండి. ఎస్ సార్. సూర్య, సార్. అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ మానేసి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే వీరికి సహకరించి. ఎస్ సార్. ద మీటింగ్ ఇస్ ఓవర్. ఆల్ ఆఫ్ యూ మే డిస్కస్. సూర్య, సార్. 1 minute. మిస్టర్ సూర్య, నీ ఫైల్ చూశాను. సర్వీసు 4 ఏళ్లు, ట్రాన్స్ఫర్లు 16. దట్ షోస్ యువర్ సిన్సియారిటీ. కాకపోతే నీకు కొంచెం ఆవేశం ఎక్కువ. మన ఆవేశం శత్రువు అలర్ట్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించుకొని ఆలోచించిన నిర్ణయాలు తీసుకో. ఎస్ సార్. నువ్వు ఈ సిటీలోకి ఎంటర్ కాగానే ఢీకొంది కారునో బస్సునో కాదు, ధనరాజుని. వాడు సామాన్యుడు కాడు. నిన్ను చంపడానికి తప్పకుండా ట్రై చేస్తాడు.